బెటర్గా ఏం చేశారంటే ఫస్ట్ కేఎల్ రాహుల్ ఓపెన్ ఫిక్స్ చేశారు. బట్ మిల్లర్ స్టబ్స్కి బ్యాకప్పా లేకపోతే ప్లేయింగ్ లెవెనే పక్కా అంటావు? పక్క ప్లేయింగ్ లెవెన్లో ఆడతాడు మిల్లర్. ఎందుకంటే ముందు పవర్ ప్లే వికెట్స్కి ఏమో ఆకిబ్ నబీని తెచ్చుకున్నారు బౌలర్. ఓకే, టెస్టెడ్ కాదు బట్ స్మార్ట్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. సునీల్ నారాయణ ఓపెనింగ్ వద్దు అంటే క్యామ్ గ్రీన్ రఘువంశీలో 3-4 షఫల్ అవుతుంది. ఇంకో కాంబినేషన్ కూడా చేయొచ్చు. ఫిజిన్ తీసుకురావాలంటే తేజస్వి దహియా అని చెప్పి ఇండియన్ కీపర్ ఉన్నాడు. తేజస్వి దహియాని తీసుకొచ్చి వైభవ్ ప్లేస్ లో ఫిజిన్ పెట్టాడు. టీములు కోరుకోవాలమ్మా. నువ్వు స్టార్ట్ చేయి. ఓకే, సో ఫస్ట్ కేఎల్ రాహుల్, మనకి గ్రీన్ సేఫర్ట్. ఓకే, ఇప్పుడు నేను గూగుల్ అయిపోతున్నాను. సునీల్ నారాయణ అండ్ కుల్దీప్ యాదవ్. సో పోస్ట్ ఆక్షన్ రివ్యూలో లాస్ట్ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ గురించి మాట్లాడాం. ఈ వీడియోలో మనం డీసీ అండ్ కేకేఆర్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ విత్ డీసీతో స్టార్ట్ చేద్దాం. సో చెప్పమ్మా, లాస్ట్ ఇయర్ డీసీకి బొక్కలేంటి? డీసీ లాస్ట్ ఇయర్ ఫ్లాస్ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ చాలా అన్స్టేబుల్. కొన్ని మ్యాచ్లు జేక్ ఫ్రేజర్ మేకర్కి ఆడించారు, కొన్ని పోరాలు ఆడించారు, కొన్ని మ్యాచ్లు ఏమో కేఎల్ కింద ఆడించారు, కొన్ని మ్యాచ్లు పైన ఆడించారు. సో ఓపెనింగ్ అన్స్టెబిలిటీ ప్లస్ పవర్ ప్లేలో స్లో స్టార్ట్లు వచ్చాయి. అది పెద్ద డ్రాబ్యాక్ అయింది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో వికెట్స్ కూడా రాలేదు, కొంచెం వెరీ బ్యాడ్. అండ్ ముఖేష్ కూడా కొంచెం అదే పవర్ ప్లే వికెట్స్ కొంచెం ముఖేష్ పవర్ ప్లేలోనే వేస్తాడు ముఖేష్. అండ్ మిడిల్ ఆర్డర్ అంటే మళ్ళీ అక్షర్ పటేల్, అశుతోష్, విప్రాజ్ కాదు, ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, టాప్ ఆర్డర్ టు మిడిల్ ఆర్డర్, ఆ బ్రిడ్జ్ కొంచెం వర్కౌట్ కాలే. స్టబ్స్ బాగానే పర్ఫార్మ్ చేశాడు కానీ అదే 3-4లో ఒక బ్యాట్స్మెన్ అదే మోస్ట్లీ ఇవే ఉన్నాయి, పెద్ద ఏం లేవు. స్పిన్ స్ట్రాంగ్, పేస్ కూడా ఓకే. చాలా మంచి టీమ్, కాకపోతే వీళ్ళే బాటిల్ చేసుకున్నారు. సో ఆప్షన్లో బెటర్గా ఏం చేశారంటే ఫస్ట్ కేఎల్ రాహుల్ ఓపెన్ ఫిక్స్ చేశారు. ఓపెన్ ఫిక్స్ చేశారు. కేఎల్ రాహుల్ అడిగారు, నీకు ఏ ప్లేయర్ కావాలరా బాబు నీ ఓపెనింగ్ పార్ట్నర్ కింద అంటే మనోడు బెండకెట్ చెప్పాడు. బెండకెట్ తెచ్చుకున్నారు. నెంబర్ 3ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం నితీష్ రాణా బెండకెట్ తో పాటు పతుమ్ నిశంకాన్ని కూడా తెచ్చుకున్నారు. నెంబర్ 4 ఏమో స్టబ్స్ ఉన్నాడు ఆల్రెడీ. మిల్లర్ని యాడ్ చేశారు మిడిల్ ఆర్డర్లో. మనం చెప్పాం కదా, ఆ బ్రిడ్జ్ కొంచెం. బట్ మిల్లర్ స్టబ్స్కి బ్యాకప్పా లేకపోతే ప్లేయింగ్ లెవెనే పక్కా అంటావు? పక్క ప్లేయింగ్ లెవెన్లో ఆడతాడు మిల్లర్. ఎందుకంటే నీకు మిల్లర్ ఆ ప్లేయింగ్ లెవెన్ షీట్లో నీకు నెక్స్ట్ మిల్లర్ వస్తున్నాడు అంటే నువ్వు ఈజీగా తీసుకో. సో మిల్లర్ అనేది డెఫినెట్ అడ్వాంటేజ్. సో అది కూడా 2 crores వచ్చాడు. స్టీల్ అది. సో మిల్లర్ వస్తే మిల్లర్ at 5 అనుకో, స్టబ్స్ 4, నితీష్ రాణా 3, బెండకెట్ 2, కేఎల్ రాహుల్ 1. చాలా మంచి టాప్. 6లో అక్షర్ పటేల్ ఆడతాడు. నెక్స్ట్ ఏమో పవర్ చూసుకుందాం. ముందు పవర్ ప్లే వికెట్స్ ఏమో ఆకిబ్ నబీని తెచ్చుకున్నారు బౌలర్. ఓకే, టెస్టెడ్ కాదు బట్ స్మార్ట్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ ఆల్సో బ్యాటింగ్ డెప్త్ యాడ్ చేస్తాడు. ఆల్రౌండర్. సో ఆకిబ్ నబీని తెచ్చుకున్నారు. సో అవి ఆప్షన్లో అయితే చాలా మంచి ఆప్షన్ చేశారు. అవును, డీసీ ఎప్పుడు ఆల్మోస్ట్ మంచి ఆప్షన్, అట్లీస్ట్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా బాగా చేస్తుంది. నెక్స్ట్ సో 11కి వెళ్ళిపోతే మనం మాట్లాడుకున్నట్టు 5 వరకు మిల్లర్ ఫిక్స్. 6లో అక్షర్ పటేల్, 7 అశుతోష్ శర్మ, 8 ఏమో విప్రాజ్ నిగమ్, ఓకే, 9 ఏమో ఆకిబ్ నబీ, 10 స్టార్క్, 11 కుల్దీప్, 12 ఏమో నట్టు బాగా ఆడబోతే ముఖేష్ వస్తాయి. మోస్ట్లీ అదే. వీళ్ళు బ్యాకప్స్ కూడా ప్రాపర్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కాంబినేషన్లు కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్లో డకెట్ ఫెయిల్ అయితే పతుమ్ నిశంకాన్ని ఆడిపిస్తారు. ఇన్ కేస్ మిల్లర్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఐదర్ దే కెన్ బ్రింగ్ ఇన్ కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు తెచ్చుకుని వాళ్ళకి ఇండియన్ డొమెస్టిక్ లో కూడా మంచి పిక్స్ తెచ్చుకున్నారు. సో వాళ్ళకి బాగా మంచి టీం తెచ్చుకుని ఏ నటరాజన్ ఆపేసి దే కెన్ ప్లే లుంగి ఇంగిడి ఆర్ సమీరా ఆర్ కైల్ జెమిసన్. సో కైల్ జెమిసన్ హైట్, స్లోవర్ వన్స్, కట్టర్స్. సో చాలా మంచి టీం ఉంది. ఆప్షన్లో మనం ఎంత ఇచ్చాం రేటింగ్? ఆప్షన్ 8. టీమ్ 8 జస్టిఫైడ్. టీమ్ అయితే 9. ఐ థింక్ టీము 8.5 9. అంటే టీమ్ ఈస్ దేర్ బట్ పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో రూమర్స్ వస్తున్నాయి దట్ కేఎల్ రాహుల్ ఈసారి క్యాప్టెన్సీ తీసుకుంటాడని. కేఎల్ రాహుల్ కెప్టెన్ అయితే కొంచెం వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా బాగా మంచి పెరుగుతుంది. అండ్ పృథ్వీ షాని కూడా తెచ్చుకున్నారు బ్యాకప్ కింద. అది మోస్ట్లీ ఎమోషనల్ బై.
బట్ యా చాలా స్ట్రాంగ్ క్వాలిఫై అవుతారు అనుకున్నా. ఆ టీం పరంగా అయితే క్వాలిఫై అవుతారు. టీం పరంగా అవుతారు, బట్ లైక్ దెర్ ఆర్ బెటర్ టీమ్స్ అనుకుంటున్నాను నేనైతే అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నో బ్రో, ముంబై, ఆర్సీబీ, పీబీకేఎస్, కేకేఆర్ టాప్ 5లో ఉంటారు. టాప్ 5లో ఏమో నాకైతే చాలా మంచి టీం అనిపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ టీంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టీం కేకేఆర్ లాస్ట్ ఇయర్ అన్ని ఫ్లాసే. చెప్పు 1 by 1 చెప్పు. కేకేఆర్ ఫస్ట్ రహానే ఆర్ వెంకటేశ్వర్ ఇద్దరు ఉండడం వల్ల రఘువంశీని అవుట్ ఆఫ్ ప్లేస్ బ్యాటింగ్ చేసాడు. సో ఫస్ట్ బొక్క రహానే ఆర్ వెంకటేశ్వర్లో డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్నారు. అది ఓకే, పక్కన పెట్టారు. సునీల్ నారాయణ ఓపెనింగ్ వద్దు. అది ఇప్పుడైతే ఆర్డర్ అది కూడా ఫిక్స్ అయిపోయారు. నారాయణని ఓపెనింగ్ తీశారు. రసల్ని మోసారు. మోయడం ఏంట్రా, రసల్ వాళ్ళకి లెజెండ్. ఎప్పుడు 2 years బిఫోర్ కోవిడ్ లెజెండ్ అంతలే, బట్ స్టిల్ 2019-20 లెజెండ్ అంతే. సో అంతే అయిపోయింది. రసల్ ఎరా అయిపోయింది. రసల్ని తప్పించారు. కేపర్సన్ అంటే ఇంకా గుర్బాజ్ని మోసారు, తీసారు. క్యూడికే 50-50 అయింది. క్యూడీకి 50-50 ఒక సీజనే కాబట్టి తీసారు. ఓకే. అండ్ వాళ్ళ మెయిన్ ఇష్యూ ఏంటనుకున్నాం, ఈ రింకు సింగ్, రమన్దీప్ సింగ్, రసల్ కూడా చాలా తక్కువ డెలివరీస్ వచ్చేవి. వాళ్ళ బ్యాటింగ్ ఛాన్స్, ఆపర్చునిటీలు చాలా తక్కువ. రింకు సింగ్ ఎక్కడో 5లో ఆడేవాడు. వెంకటేష్ అయ్యారు, వీళ్ళందరూ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి అయ్యేది. సో ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ కట్ షాట్ చేసుకున్నారు. సో ప్లేయింగ్ లెవెల్కి వస్తే ఫస్ట్ మనం డెత్ బౌలింగ్ ఇష్యూ ఉంది. పవర్ ప్లే బౌలింగ్ హర్షిత్ బాగానే వేస్తారు. డెత్ బౌలింగ్ ఇష్యూ ఉంది. సో ఏం చేశారంటే దాన్ని తెచ్చుకోవడానికి ఏం చేయారంటే ఫస్ట్ ఓపెనింగ్ సెట్ చేసుకున్నారు. రానే ఓపెనర్ ఫిక్స్. దానిపైన ఫిన్ అలన్ కానీ టీమ్ సేఫర్ట్ కానీ ఇద్దరు కీపర్లు వచ్చేసారు. నెంబర్ 3 అదే హర్షిత్ రఘువంశీకి అంక్రిష్ రఘువంశీకి ప్లేస్ ఇచ్చారు. 3 ఖచ్చితంగా ఈ ప్లేస్ ఆడుకోండి. అంటే క్యామ్ గ్రీన్, రఘువంశీలో 3-4 షఫల్ అవుతుంది. రఘువంశీని అదే మన క్యామ్ గ్రీన్ తెచ్చుకుని బౌలింగ్ లో 2 hours యాడ్ చేసుకున్నారు. పక్కా 2 hours యాడ్ చేసుకుంటే ఇంకా లాంగ్ టర్మ్ బ్యాకప్ ఫర్ రసల్. టర్మ్ తక్కువ ఏజ్ లో ఉన్నాడు కాబట్టి లాంగ్ టర్మ్ వర్కౌట్ అవుతాడు. డెత్ బౌలింగ్ కోసం ఏకంగా ఇద్దరిని తెచ్చుకున్నారు. ఫిజర్ పతిరానా ఇద్దరిని తెచ్చుకున్నారు. రహానే కెప్టెన్ ఫిక్స్. ఇంకా వరుణ్ చక్రవర్తికి స్పిన్నర్ బ్యాకప్లు తెచ్చుకున్నారు. అండ్ ఈ పేసర్లకి బ్యాకప్లు తెచ్చుకున్నారు. అంతా బాగుంది, అంతా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ ఇండియన్ కీపర్ ఉండేవాడులే, లవనీత్ సిసోడియా అని. తన ప్లేస్లో తేజస్వి దహియా స్మాట్లో బాగా పర్ఫామ్ చేశాడు. మిడిల్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. సో ప్లేయింగ్ లెవెన్కి వస్తే కీపర్లో ఎవరో ఒకరు టీమ్ సైఫర్ట్ కానీ ఫిన్ అలన్ కానీ వాళ్ళు ఇద్దరు ఎవరో ఒకరు ఆడతారు. రహానే షుడ్ ఓపెన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే మీరు రహానే 1 down వచ్చేవాడు కదా. 1 down వచ్చి పేస్ బౌలర్ని అసలు ఎలా పడతలా కొట్టేవాడు. ప్యూర్ టైమింగ్, తగిలితే అక్కడెక్కడికో పోయేది. సో రహానే పేస్ బౌలింగ్ని ఈజీగా ట్యాకిల్ చేశాడు. స్పిన్ అంత సరిగ్గా ఆడలేదు. సో పవర్ ప్లేలో పేస్ ఉంటుంది. సో 4 ఓవర్లు పేస్ ఎలా పడతా అలా కొట్టేసి అవుట్ అయిపోయినా పర్లేదు. వచ్చే 160-170 స్ట్రైక్ రేట్లో ఆడతాడు ఈజీగా. సో తొందరగా వికెట్ పడితే అంక్రిష్ వస్తాడు. కొంచెం 10 అలా పడితే గ్రీన్ వస్తాడు. సో 3-4లో అంక్రిష్ అండ్ గ్రీన్ ఫిక్స్. దాని తర్వాత రింకు at 5. రింకుని ఇంకా అంతకన్నా రింకు ఈజ్ ఫినిషర్ కానీ ప్రాపర్ బ్యాటర్ కూడా. నెంబర్ 5లో మంచి ప్లేయర్, పర్ఫెక్ట్. సో రింకు. రమన్దీప్ ఏమో 6. రమన్దీప్ ఒకటే నాకు ఇంకొంచెం ఏమో అంటే ఈ ఇయర్ తెలిసిపోద్ది. ఇంకా ఈ ఇయర్ ఛాన్స్ ఇస్తారు. ఈ ఇయర్ కానీ పర్ఫామ్ చేయలేదంటే రమన్దీప్ విల్ బి అవుట్. అండ్ ఆల్సో రమన్దీప్ షుడ్ బౌల్. బట్ వీళ్ళకి అవసరం లేదు. బట్ తనకి కొంచెం కెరియర్ పరంగా గ్రోత్ ఉండాలంటే కొంచెం బౌలింగ్ అది వేయాలి. వేస్తాడు మామూలుగా, ఆల్రౌండరే, బట్ బౌలింగ్ వేయట్లేదు. నో ఛాన్స్ ఈ టీంలో అసలు ఛాన్స్ రాదు. 7లో అనుకుల్ రాయ్ దీని గురించి చెప్పాలి. రింకు సింగ్ ఎలా క్యారీ చేశారో అనుకుల్ రాయ్ కూడా ఇలానే క్యారీ చేస్తారు. టీం కళ్ళు అవ్వకుండా ముంబైకి వెళ్ళి వచ్చాడు ఒకసారి మధ్యలో. అలా ఫస్ట్ అలా వస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, రిప్లేస్మెంట్ లో ఫీల్డింగ్. మంచి ఫీల్డర్ రింకు సింగ్ అలానే చేసేవాడు. ఏదైనా అయితే ఫీల్డింగ్ చేసేవాడు. ఫీల్డింగ్ చేసి ఒక 2-3 years అయితే ఫీల్డింగ్ చేసాడు. ఫీల్డింగ్ చేసి ఒకే సంవత్సరం ఛాన్స్ ఇచ్చారు, షైన్ అయిపోయి ఇండియా ఇప్పుడు T20 World Cup సెలెక్ట్ అయ్యాడు.
సో అంకుల్ రాయ్ ఎట్ 7 స్మాట్లో చాలా బాగా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. అవును, బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు. 8లో సునీల్ నారాయణ్, 9లో హర్షిత్ రాణా. బాబు 9లో హర్షిత్ రాణా అంటే 8లో పర్ఫెక్ట్, 9లో అంటే ఇంకా బెటర్. వరుణ్ చక్రవర్తి 10, మతీషా పతిరానా, వైభవ్ అరోరా. బ్యాకప్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎవరికైనా బ్యాకప్ లేదు అంటే లేదు, అందరికీ ఉన్నాయి. నారాయణకి లైక్ టు లైక్ లేదు, లేదు కానీ రచన్ రవీంద్రని ఆడిస్తారు. ఇద్దరికి సంబంధం లేదు, సంబంధం లేదు కానీ అవసరం లేదు. ఎందుకంటే లేకపోతే ఇంకా ఎవరో అనుకుల్ రాయ్ స్పిన్ ఉంది కదా, తెచ్చుకొని ఫాస్ట్ బౌలింగ్ ఇంకా కొంచెం గట్టి చేసుకుంటారు అంతే. సో నరాయణ లేదంటే స్ట్రైట్ అవే ఫిజ్ టీంలోకి వచ్చేస్తాడు. పతిరానా అంటే ఇప్పుడు ఫిజ్ని అంటే ఇంకో కాంబినేషన్ కూడా చేయొచ్చు. ఫిజ్ని తీసుకురావాలంటే తేజస్వి దహియా అని చెప్పి ఇండియన్ కీపర్ ఉన్నాడు. తేజస్వి దహియాని తీసుకొచ్చి వైభవ్ అరోరా ప్లేస్లో ఫిజ్ని పెట్టాడు. పైన రఘువంశీని రహానే ఓపెనింగ్ చేయొచ్చు. సో యా, ఇది మా ప్లేయింగ్ 12 ఫర్ కేకేఆర్ అండ్ డీసీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. కమింగ్ టు అవర్ ఫన్ యాక్టివిటీ, టీములు కోరుకోవాలమ్మా. నువ్వు స్టార్ట్ చేయి, ఇందాక ఇచ్చావుగా ఛాన్స్. ఓకే, సో ఫస్ట్ కేఎల్ రాహుల్. మనకి గ్రీన్ సైఫర్ట్. ఓకే, ఇప్పుడు నేను గూగుల్ అయిపోతున్నాను. సునీల్ నారాయణ్ అండ్ కుల్దీప్ యాదవ్. మనకి వరుణ్ చక్రవర్తి అండ్ పతిరానా. బౌలర్స్ ఇన్ టోర్నమెంట్స్ రా, అందుకే మిచెల్ స్టార్క్ అండ్ ముస్తఫిజుర్ రెహమాన్. ఓకే, అశుతోష్ శర్మ, వైభవ్ అరోరా. అయితే రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ ఎట్ 5. ఇంకోటేమో హర్షిత్ రాణా, గ్రేటెస్ట్ బౌలర్ ఆఫ్ అవర్ దిస్ ఎరా, హూ కెన్ బ్యాట్. నా దాంట్లో 9లో 8లో బ్యాట్ చేస్తాడు. విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ అయితే అంకుష్ రఘువంశీ అండ్ ట్రైస్టన్ స్టబ్స్ 3-4లో ఆడబోతున్నారు. ఆకిబ్ నబీ, అనుకుల్ రాయ్. మీకు ఆకిబ్ నబీ ఉంటే మా ఆకిబ్ నబీని కొట్టడానికి మా రహానే ఉన్నాడు రా. ఆకిబ్ నబీని కూడా ఎత్తావే స్టార్ట్. ఆకిబ్ నబీ ఎప్పుడు వేస్తాడు? మామూలుగా ఉండదు, పవర్ ప్లేలో వేస్తాడు. డైరెక్ట్ ఎల్బిడబ్ల్యూ రహానే ఎప్పుడు ఆడతాడు? ఎల్బిడబ్ల్యూ ఫ్లిక్ కొట్టాడంటే అక్కడ అడుగుపోతుంది. స్వింగ్ ఎలా ఉంటుంది తెలుసా? రహానే అండ్ రమన్దీప్ సింగ్. ఓకే, ఫైనల్ మిల్లర్ అండ్ నితీష్ రాణా. ఓకే, నీ దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ అందరూ ఉన్నారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ని ట్యాకిల్ చేయడానికి ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి. సో ఒక తెలుగు తేజం, త్రిపురాన విజయ్ ఆఫ్ స్పిన్నర్ అండ్ హూ కెన్ బ్యాట్. సో మై లాస్ట్ పిక్ ఇస్ త్రిపురాన విజయ్. ఏదైనా చేసుకో, మా టీమే గెలుతుంది. మాదే గెలుతుంది. వేస్తాం లిస్టు, మీరు చెప్పండి. సో మీ టీం కూడా చెప్పండి. సో మా టీంలు ఇవి, నా టీం ఇది, ఈ టీం అది. ఏది గెలుస్తుందో చెప్పండి అండ్ మీ టీం కూడా చెప్పండి. నాదే చూసుకోండి.